నమస్కారం కృష్ణారావు గారు. మరి ఏ అంశం మీద మాట్లాడన్నా ముందర ఒకసారి ట్రంప్ గారిని తలుచుకుంటే ఏ విషయం ఒక అంశం కింద అనిపించుకోవట్లేదని అనిపిస్తోంది. ఎందుకంటే అదేంటంటే ట్రేడ్ టారిఫ్స్. సో ఈ ట్రేడ్ టారిఫ్స్ ఇచ్చినప్పుడు మనము భారతదేశానికి సంబంధించి భారతదేశం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎఫ్టీఏస్ అంటాం అన్నమాట. మన భారతదేశం యొక్క ట్రేడ్ని తర్వాత ఎకనామిక్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడానికని వివిధ దేశాలతోనూ ఆ రీజియన్స్తోనూ ఈ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. సో దట్ మ్యూచువల్లీ బెనిఫిషియల్గా మన ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫారిన్ కరెన్సీ కన్సర్వ్ చేసుకోవడానికి ఇది చేసుకోవడానికి అని ఉంటారు. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఏమంటారంటే ఇంకో రకంగా కూడా మనం చూసుకున్నట్లయితే దీన్ని ఆర్టీఏస్ అంటే రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనుకుంటారు, లేకపోతే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని కూడాను డిపెండింగ్ ఆన్ ది స్కోపు ఆ డెప్త్ దాని గురించి దాన్ని అనౌన్షియేట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు భారతదేశము మరి ఒక 13 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసిందని చెప్పి మనకి వేరియస్ సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తోంది. ఇదేంటంటే బేసికలీ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్, తర్వాత ఆల్సో టు ప్రొవైడ్ యాక్సెస్ టు ది డొమెస్టిక్ మార్కెట్స్ అన్నమాట. దీని మీద ఇప్పుడు మరి ఈ ఆంక్షలు పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు ఇండియా ప్రస్తుతం ఐ థింక్ నేను అనుకోవడం జపాను, తర్వాత ఏమో గల్ఫ్ కంట్రీస్తోనూ, తర్వాత చిన్న చిన్న దేశాలతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీను, సింగపూరు, కొరియా వీటితో కూడాను మన వాళ్ళు చేసుకున్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వలన స్కోప్ ఏమిటి, తర్వాత దీన్ని ఏ విధంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనే దాని మీద కొంచెం విశదీకరించండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వాటి ప్రాముఖ్యం డబ్ల్యూటీఓ తర్వాత పెరిగింది. డబ్ల్యూటీఓలో ఏంది అంటే డబ్ల్యూటీఓ మెయిన్ ప్రిన్సిపల్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే నువ్వు ఏ కంట్రీకైనా కనుక టారిఫ్ తగ్గించావంటే అది అందరికీ వర్తింపచేయాలి. కొన్ని కంట్రీస్కి ఒక టారిఫ్, ఇంకొన్ని కంట్రీస్కి ఇంకో టారిఫ్ ఇవ్వటానికి వీలు లేదు. సో మనం స్టీల్ మీద ఇంపోర్ట్స్ మీద 10% టారిఫ్ వేస్తున్నాము అంటే 10% టారిఫ్ అమెరికా మీద ఉండాలి, 10% టారిఫ్ చైనా మీద ఉండాలి, 10% టారిఫ్ సింగపూర్ మీద ఉండాలి, 10% టారిఫ్ ఇంగ్లాండ్ మీద ఉండాలి. సో అది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్. దాని మీద ఈ డబ్ల్యూటీఓ బిల్డప్ అయింది. బట్ దాంట్లో ఒక చిన్న వెసులుబాటు కల్పించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళకు సపరేట్గా నువ్వు ట్రేడ్ చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అయినాయి. అమెరికా పక్క దేశాలన్నీ కలుపుకొని ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. చైనా ఇటు ఏషియన్ కంట్రీస్తో అంతా కలుపుకొని ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. దాంట్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయమన్నా మనం డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్గా ఉండకుండా బయటకు వచ్చాము. ఎందుకంటే ఎక్కువ చైనీస్ ఇంపోర్ట్స్ మనకు వచ్చేస్తాయని ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనం సీరియస్గా ముగ్గురితో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంగ్లాండ్తో ఒకటి డిస్కషన్ జరుగుతుంది, సెకండ్ యూరోపియన్ యూనియన్తో ఒకటి డిస్కషన్ జరుగుతుంది, ఇప్పుడు అమెరికాది మనకు ఈ టారిఫ్ దాంట్లో ముందుకు వచ్చింది. యూఏఈతో ఆల్రెడీ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనకు ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. గల్ఫ్లో మిగిలిన కంట్రీస్తో కూడా చేసుకుంటారు అనుకుంటా, కొందరితో చేసుకొని ఉండొచ్చు, కొందరితో చేసుకొని ఉండొచ్చు. మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ విషయంలో మనకు ప్లస్ ఉంది, ఏ విషయంలో మనకు మైనస్ ఉంది. ఎవరితో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే మనకు ప్లస్ అవుతుంది, ఎవరితో చేసుకుంటే మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్తో చేసుకున్నాం, యూరోప్తో చేసుకున్నాం. అక్కడ ఆల్రెడీ అగ్రికల్చర్ కాస్ట్లీ. సో నీకు అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ రాకపోవచ్చు. ఇండియాలో ఉన్న అగ్రికల్చర్కి ఎటువంటి దెబ్బ ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోం. అక్కడ వేజెస్ ఎక్కువ కాబట్టి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కు పెద్ద అవకాశం లేదు, ఇక్కడి నుంచే తీసుకుంటారు. ఎక్కువ స్కిల్ పర్సనల్ తీసుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించేట్టుగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో పెట్టుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది పెద్ద కంటెంషియస్ ఇష్యూ ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి చర్చల్లో. వాళ్ళు ఎక్కువ మందిని తీసుకోమని మనం ఫ్రీగా వీసాలు ఇవ్వాలని. వీసాలు ఇస్తే మనకు ఎక్కువ పాపులేషన్ ఉంది, స్కిల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి పోవటానికి వీలుంటుంది. సో యూరప్ లాంటి కాంటినెంట్తో ఇంగ్లాండ్తో పెట్టుకునేటటువంటిది మనకు లాభమే అవుతుంది. అట్లాగే యూఏఈ అక్కడ ఏమీ పడ్డదు తప్పితే. బట్ అగైన్ ఇంకో చోటు నుంచి వచ్చేవి అక్కడి నుంచి
మనకు ట్రాన్స్ఫర్ కాకుండా అదొకటి చూసుకోవాలి. లేకపోతే చైనా వాడు యూఏకేసి యూఏ స్టాంప్ వేసి మనకు రావచ్చు, అది కూడా పాసిబిలిటీ ఉంటుంది, అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. అమెరికాతో మనకు 2 రకాల ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, అగ్రికల్చర్లో అమెరికా స్ట్రాంగ్ కంపేర్ టు యూరప్. సో అగ్రికల్చర్లో కనుక మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసామంటే మన మీద దెబ్బపడుతుంది. సో ఏ ఐటమ్స్ మీద మనం ఫ్రీ ట్రేడ్ ఒప్పుకోవాలనే దాని మీద కొంత డిస్కషన్ అయితే అవసరం. కొన్నిటిని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. సరే వైన్స్ గిన్స్ అయితే పర్వాలేదు, బట్ వీటు కార్ను వీటిలో ఫ్రీ ట్రేడ్ చేసుకున్నాం అనుకో దేశంలో ఉన్న అగ్రికల్చర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిండేటటువంటి అవకాశం. ఇవన్నీ చూస్తున్నారు. కామర్స్ మినిస్ట్రీలో చాలా కాంపిటెంట్ పీపుల్ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. సో ఐ థింక్ దట్స్ ది వే ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఫార్వర్డ్. ఏ కంట్రీస్తో ఇప్పుడు చైనాతో మనం ఫ్రీ ట్రేడ్ చేసుకున్నాం అనుకో మునిగిపోతాం. వాడంతా చీప్ అన్ని డంప్ చేసేస్తాడు, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేకుండా. అందుకనే మనం దాంట్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో జాయిన్ కాంతి, అమెరికా చైనా జాయిన్ అని. బట్ ఇవి మనకు ఇన్ఫ్యాక్ట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నింటిలో ఫీల్ అవుతున్నారు. ఇండోనేషియా, మలేషియా, ఈ దేశాలన్నింటిలో చీప్ చైనీస్ గూడ్స్ డంప్ చేసి పడేస్తున్నారు. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిండిపోతుంది. సో అటువంటి దేశాలతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వద్దు. ఇటువంటి దేశాలతో చేసుకుంటే మనకు బాగానే ఉంటుంది. అమెరికాతో చేసుకునేప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఏ ఐటమ్స్లో ఫ్రీ ట్రేడ్ పెట్టాలి, ఏ ఐటమ్స్ని ఎక్స్క్లూడ్ చేయాలనే దాని మీద మాత్రం ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఇది వైటల్ సబ్జెక్ట్ ఈ టైంలో. సో మరి ప్రభుత్వము మన కామర్స్ మినిస్ట్రీ ఏ విధంగా ముందరకెళ్తారనేది చూడాలి.